2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల ఆదరణ పొందారని, వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, 3వ డివిజన్ కార్పొరేటర్ బొద్దాని అఖిలప్రియ విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలందరూ హర్షిస్తున్నారని తెలిపారు. ప్రజారంజకమైన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన సందర్భంగా 3వ డివిజన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఏలూరు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చెప్పింది చేసే నైజం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలకు మేలు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 3, 4, 5 డివిజన్ల పార్టీ పరిశీలకులు సంబంగి శ్రవణ్ కుమార్, బీసీసీఎల్ నగర అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి, నాయకులు శంకా శ్రీనివాసరావు, చిన్నం సునీల్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన మన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, మన ఎన్నికల గుర్తు ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ పాలన చేశారు. మన ఆళ్ల నాన్నగారు గుర్తు చేయ మన ఓట్లు. మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని అఖండ మెజారిటీ మహాశైలకు విజ్ఞప్తి. ఆళ్ల నాయకు గారు ఏలూరు అసెంబ్లీ మన ఆళ్ల నాని గారిని ఈ 5 సంవత్సరాలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో మరి ప్రజలందరూ కూడా చాలా చక్కగా సంతోషంతో మరి రిసీవ్ చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఈ రోజున మరి 3వ డివిజన్లో మరి ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మరి మేనిఫెస్టోని మరి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోని మరి చాలా సంతోషంతో మరి స్వీట్లు పంచుకొని మరి యొక్క ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. అదే రీతిగా ఈ 2024లో కూడా ఇప్పుడు వచ్చే మరి ప్రభుత్వంలో, ఆయన యొక్క ప్రభుత్వంలో మరి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే దిశగా జరిగే పనులే ఆయన మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఓకే, ఇవన్నీ బాగున్నాయి, చక్కగా చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఏలూరు ప్రజలందరి తరఫున, అట్లాగే కార్యకర్తల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున, మా ఏలూరు ఎమ్మెల్యే మరి శ్రీ ఆళ్లనాని గారి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసి సెలవు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ప్రాక్టికల్గా జరిగే పనులు మాత్రమే నేను మీకు మాటిస్తున్నానని చెప్పేసి ఇందాక ఆయన చెప్పిన స్పీచ్లో చాలా కాన్ఫిడెంట్ లెవెల్లో చెప్పారు. ఆయన ఎవరు కూడా అలా అంత కాన్ఫిడెంట్గా, ఏ నాయకుడు కూడా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడరు. ఆయన పని చేశారు కాబట్టి, చేసి చూపించారు కాబట్టి ప్రజలందరి ముందు ఆయన చేసిన పని అంతా కనబడుతుంది కాబట్టి సార్ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ప్రజారంజిక, మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాం. అలాగే మా ఏలూరుకు సంబంధించి ఆళ్లనాని గారికి, మా ఎంపీ సునీల్ గారికి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలని తెలియజేస్తూ జై జగన్.